హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వరుద్ని కలెక్షన్. మేడం మాకైతే చెక్ ఇచ్చారు. చెక్ వద్దని క్యాషే కావాలని కొంచెం నేను కూడా గట్టి పట్టాను. ఇక ఎస్ఐ గారు చెక్ అన్నా ఇచ్చారు కదండి, ఫస్ట్ చెక్ తీసుకుని బయలుదేరండి మేడం, వద్దు ఇంకా ఎక్కువ మాటలు వద్దండి, ఇక్కడ చెక్ తీసుకోండి అని. వాళ్ళు కూడా అదే పార్ట్నర్స్, ఆ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెక్కే తీసుకోండి మేడం, మీకు ఎటువంటి సమస్య రాదు, ఒకవేళ ఈ చెక్ కానీ పాస్ అవ్వలేదంటే డబల్ అమౌంట్ మేము పే చేస్తాము అని ఒక లెటర్ అయితే రాసిచ్చారండి మా చేతికి. లెటర్ రాసిచ్చినాకే మళ్ళీ అందులో ఎస్ఐ సార్ కూడా, ఆయన పేరు రివీల్ చేయడం వద్దు, ఎస్ఐ సార్ కూడా చక్కగా సంతకం చేశారు, వాళ్ళిద్దరు పార్ట్నర్స్ కూడా సంతకం చేసి ఇచ్చిండారు. చెక్ కానీ పాస్ కాలేదంటే డబల్ అమౌంట్ మేము పే చేస్తాము అని రాసిచ్చారు మేడం ఒక లెటర్ మీద. దాంతో కొంచెం ధైర్యం వచ్చింది. ఎస్ఐ సార్ కూడా నేనుండాను మేడం అని ఆయన పర్సనల్ నంబర్ ఇచ్చారు, ఒకవేళ చెక్ పాస్ కాలేదంటే నాకు కాల్ చేయండి అని. సరే అని చెక్ తీసుకుని మేము బెంగళూరు అయితే వచ్చేసామండి. 1 వీక్ తర్వాత చెక్ వేసేసాము. చెక్ పాస్ అయ్యింది, అమౌంట్ అయితే వచ్చింది. అమౌంట్ వచ్చిన కొన్ని రోజులకి ఎస్ఐ సార్ కాల్ చేశారు, మేడం చెక్ పాస్ అయిందా, ఇంకేమన్నా ట్రబుల్ ఇచ్చారా మీకంటే, లేదు సార్ చెక్ పాస్ అయింది, అమౌంట్ వచ్చింది, మేమే కాల్ చేద్దాం అనుకున్నాం కానీ ఎస్ఐ అని మీరు కొంచెం భయపడ్డానంటే, ఓకే మేడం మంచిగా జరిగింది కదా అంతే చాలు, ఇక మేట ఇలా అయితే మీరు అర్థం తెలుసుకుని రావద్దండి అని అన్నారు. సరే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి ఫోన్ పెట్టేసాను. నేను చెప్పేది ఏంటంటే మేడం, ఒక్కటే ఒక మాట, సూరత్ అనగానే ఇప్పుడు ఎక్కువగా ఇన్స్టా ఓపెన్ చేయగానే ప్రతి ఒక్కళ్ళు సూరత్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కటి తెలుసుకుని, పిన్ టు పిన్ తెలుసుకుని సూరత్ అయితే వెళ్ళండి. ఇంకోటి వచ్చేసి పార్సల్ అనేది మీరు దగ్గరుండి పార్సల్ చేయించుకున్నాకే మీరు సూరత్ నుండి బయలుదేరి రండి. ఇదైతే చెప్పగలుగుతాను. అంటే మేము వెళ్ళి ఒక 3 years అయ్యింది కాబట్టి ఇప్పుడు కొంచెం వేరే లెవెల్స్ అయ్యి ఉండిద్ది. చాలా మంది మోసపోతున్నారు సూరత్ వెళ్ళి. అందుకని మీరు కొంచెం నిదానంగా ఆలోచన చేసి, ఎందుకంటే మనము ఏదో ఒకటి అప్పో లేకపోతే నగలో అవన్నీ పెట్టేసి వేరే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకున్నాం, మనం తీసుకుని బిజినెస్ చేయాలని ఒక ఆశతోటి అంత దూరం వెళ్తాము, లాభాలు గడించాలని అంత దూరం వెళ్తాం. కాబట్టి మీరు ఒకసారి నిదానంగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి జాగ్రత్తగా అయితే సరుకు తీసుకోండి అని మాత్రమే నేను చెప్పగలను. ఎవరు మోసపోకూడదు, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి, మీరు ఖర్చు పెట్టేదానికి ఒక రూపాయి లాభం అనేది గడించాలి అని నా కోరిక. అందుకని ఈ సిరీస్ చేయాల్సి వచ్చింది. నేను సూరత్ అని ఎవరైతే ప్రమోషన్స్ చేస్తున్నారో ఆ ప్రమోషన్స్ అన్నీ నమ్మి వెళ్ళొద్దండి. ఇంకోటి అజ్మీరా ఫ్యాషన్ అని చెప్పేసి ఎక్కువ ప్రమోషన్స్ చేస్తున్నారు. అసలు నాకు తెలిసి వేరే షాప్స్లో అన్న బాగుంటాయి కానీ అజ్మీరా ఫ్యాషన్లో అయితే అసలు బాగుండదండి. అయినా మీరు వెళ్ళి చూసి ఒకసారి నిదానంగా ఆలోచన చేయండి మేడం, ఇది ఒక్కటే నేను చెప్పగలను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.